నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో వడ్డించే రుమాలి రోటీలు ఎంతో మృదువుగా మెత్తగా ఉంటాయి కదండి. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రుమాలి రోటీలు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చేసుకోవడం అయితే చాలా తేలికండి. కాకపోతే పిండి నానడానికి మాత్రం ఒక గంట టైం పడుతుంది. పిండి కనుక నానిపోయిందంటే మనం మెత్తటి ఇంకా మృదువైనటువంటి రుమాలి రోటీల్ని చకచకా చేసేసుకోవచ్చు. ఫంక్షన్స్ లో చేసే రుమాలి రోటీల్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఏదైనా రిఫైండ్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. నేను ఇందులో షుగర్ పౌడర్ వేసానండి. షుగర్ పౌడర్ వేయడం వల్ల షుగర్ పిండిలో తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా ఉన్న ఒక హాఫ్ గ్లాసు పాలను పోసుకోండి. మీరు కావాలంటే ఈ పిండిని అచ్చంగా పాలతోటైనా కలుపుకోవచ్చు. నేనైతే హాఫ్ గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ నీళ్లతోటి ఈ పిండిని కలుపుకుంటున్నాను. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా ఒత్తుకోవాలి. నీళ్ళన్నీ ఒకసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. అప్పుడైతే మీకు పిండి ఎక్కువ జారవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం ఒక టేబుల్ పైన పెట్టుకొని దానిపై నుంచి కొంచెం పొడిపిండి వేసి, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక చేత్తో ఇలా లాగి పట్టుకొని ఇంకో చేత్తో ఇలా సాగదీస్తున్నట్టుగా ఈ పిండిని గట్టిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం వల్ల మనం చపాతీలు చేసినప్పుడు ఈ పిండి సాగుతుంది కానీ విరిగిపోదన్నమాట. నేను ఈ పిండిని ఒక 10 నిమిషాలు బాగా మసాజ్ చేశాను. చూడండి, మసాజ్ చేసిన తర్వాత పిండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని బౌల్లో పెట్టుకొని పైనుంచి ఒక తడి క్లాత్ కప్పి దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాము. ఈ పిండి నానేలోపు మనం రొట్టెలు చేసుకోవడానికి ఇంకొంచెం ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక గంట తర్వాత పిండి నానిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, పిండి చక్కగా నానింది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసి రెడీగా పెట్టుకుందాము. ఇలా పిండి ముద్దలన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఒక తడి క్లాత్ కప్పేసి పక్కన పెట్టేద్దాము. మనం ఒక్కొక్క చపాతి తీసుకొని ఒత్తుకుందామండి. ఈ లోపు ఇవి ఆరిపోకుండా దీనిపైన తడి క్లాత్ కప్పి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రోటీలు చేసుకోవడం కోసం ఇలా ఒక ఇనుప కడాయిని తీసుకుందాం. ఇలా రౌండ్ గా ఉండాలండి కడాయి, పాతదైనా పర్వాలేదు. ఇలాంటి ఒక ఇనుప కడాయి తీసుకొని దాన్ని స్టవ్ మీద ఈ విధంగా బోర్లించి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కడాయిని బాగా వేడి చేయాలండి. కడాయి ఒకసారి బాగా వేడైన తర్వాత మనం ఇందాక ఉప్పు నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్పు నీళ్ళని ఈ కడాయి పైన అన్ని వైపులా చిలకరించాలి. ఇలా ఉప్పు నీళ్లు చిలకరించడం వల్ల ఈ కడాయి నాన్ స్టిక్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే దీనిపైన రొట్టెలు వేస్తామో అవి అతుక్కోకుండా వస్తాయన్నమాట. ఇలా వేడైన కడాయిని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇప్పుడు మనం రోటీల్ని ఒత్తుకుందాము. కొంచెం కొంచెం పొడిపిండి జల్లుకుంటూ ఈ పిండి ముద్దని మీకెంత వీలైతే అంత పల్చటి రొట్టెగా ఒత్తుకోండి. మనం ఈ పిండిని గంట సేపు నానబెట్టాం కాబట్టి ఈ పిండి సాగుతుంది కానీ అస్సలు ఎక్కడా విరగదండి. మీకు ఎంత వీలైతే అంత పల్చటి రొట్టెల్ని ఒత్తుకోండి. మీకు పెద్దగా చేయడం రాకపోతే చిన్న చిన్న రొట్టెలైనా చేయండి, కానీ పల్చటి రొట్టెలు చేయండి. చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. రొట్టెలు ఎంత పల్చగా ఉండాలి, ఇంకా పల్చగా ఉన్నా పర్వాలేదు. ఇలా ఒత్తుకున్న రొట్టెల్ని ఇలా చేతిపైకి తీసుకోవాలి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను ఎంత పల్చగా ఉందో కదా రోటీ. ఇలా తయారు చేసుకున్న రోటీని ఇలా వేడిగా ఉన్న కడాయి పైన వేసుకోవాలి. రోటీని వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రోటీని అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని మనం మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఈ రొట్టెలు ఎక్కువ కాలకూడదండి. ఎక్కువ కాలితే మాడిపోతాయి, అలాగే గట్టి పడతాయి. అందుకనే ఇలా లేత గోధుమ రంగులోకి రాగానే ఇంకో వైపు తిప్పుకోవాలి. మీకు రొట్టెల్ని డైరెక్ట్ గా పట్టుకోవడానికి సెగ తగులుతుంది అనుకుంటే ఇలా ఒక స్పూన్ సాయంతో మీరు రొట్టెల్ని అటు ఇటు తిప్పుకోవచ్చు. ఈ రొట్టెలు చాలా తొందరగా కాలిపోతాయండి. చూడండి, పర్ఫెక్ట్ గా మన రుమాలి రోటీ తయారైపోయింది. దాన్ని ఇలా మడత పెట్టేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రొట్టెల్ని తీసేసుకోవాలి. చూడండి, మన రుమాలి రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్ని రొట్టెల్ని ఇలాగే కాల్చుకోవాలి.
మీరు గనక రుమాలి రోటీ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఫస్ట్ టైం అయితే గనక మొదటి రొట్టె అయితే ఖచ్చితంగా పాడైపోతుందండి. మీరు అలాగే ట్రై చేస్తూ ఉండండి. 1-2 రొట్టెలు పాడైపోయినా మూడో రొట్టె మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు గనక రొట్టె ఏదన్నా ఒక వైపు నుంచి కాలలేదనిపిస్తే ఇలా ఒక క్లాత్ తోటి దాన్ని ఒత్తుకుంటూ కాల్చుకోండి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ రోటీని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఫంక్షన్స్ లో, పెళ్లిళ్లలో, అలాగే రెస్టారెంట్లలో రుమాలి రోటీలు ఇలాగే తయారు చేస్తారు. ఇలా తయారు చేసుకున్న ఈ రుమాలి రోటీల్ని మీరు ఒక గిన్నెలో పెట్టుకొని దానిపై నుంచి క్లాత్ కప్పేయండి. ఇలా అయితే చాలా సేపటి దాకా ఇవి మెత్తగా మృదువుగా ఉంటాయి. లేదంటే మీరు హాట్ బాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇంతేనండి రుమాలి రోటీ తయారు చేయడం. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. మీరు ఈ రుమాలి రోటీల్ని పొద్దున చేసుకొని సాయంత్రం తినాలనుకుంటే గనక సిల్వర్ ఫాయిల్ లో చుట్టి పెట్టుకోండి. మీరు రోటీల్ని తినాలనుకున్నప్పుడు పెనం వేడి చేసి దానిపైన ఈ రోటీల్ని వేసి కొంచెం వేడి చేయండి. ఈ రుమాలి రోటీల్ని ఏదన్నా వెజ్ మసాలా కర్రీస్ లేదంటే నాన్ వెజ్ చికెన్, మటన్ దేనితోటైనా సరే మీరు ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఈ రోటీస్ కి కాంబినేషన్ గా ఎగ్ మసాలా కర్రీ చేశానండి. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. రెస్టారెంట్లలో, పెళ్లిళ్లలో చేసే మృదువైనటువంటి రుమాలి రోటీల్ని మనం ఇంట్లోనే చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. నేను ఈ రోజు చేసి చూపించిన ఈ రుమాలి రోటీ రెసిపీల్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.